ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బల్కచర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత, నికర జలాల లభ్యత, మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరం కోరుకోం. సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా కోట, మా వాటా, మా నీళ్ళ యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నటువంటి మాట తేవడం పొరపాటు. మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతాం, మేము కాపాడుకుంటాం. మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోండి, కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వద్దని కోరుతాము.